టిఫిన్స్లో టమాటో బాత్కు ఒక మంచి స్థానం ఉందండి. రోజు ఇడ్లీ, దోశ, వడ, పూరి ఇవన్నీ తింటూనే అంత టేస్టీగా మనం ఈ టమాటో బాత్ని కూడా చేసుకోవచ్చు. ఒక బాణలు తీసుకొని ఒక 2-3 స్పూన్స్ నెయ్యి తీసుకొని, ఆ నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు ఇవన్నీ తీసుకొని అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం జీడిపప్పు అయినా లేకపోతే పల్లీలన్నా వేసి అవి కూడా కొంచెం వేడైన తర్వాత, ఎండుమిర్చి ఇవి కూడా కొంచెం వేడైన తర్వాత, కొంచెం వేగిన తర్వాత మనం కడిగిన కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు, అలానే ఇష్టమైతే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇష్టం లేని వాళ్ళు ఉల్లిపాయ వేయద్దు. పచ్చిమిర్చి ఇవి మాత్రం వేసుకుని అవి కూడా వేగిన తర్వాత ఒక గ్లాసు బొంబాయి రవ్వ ఉప్మా చేసుకోవాలి అనుకుంటే 3 గ్లాసులు వాటర్ పోయండి. అలా 3 గ్లాసులు వాటర్ పోసుకొని అవి బాగా వేడెక్కిన తర్వాత మనం ఈ బొంబాయి రవ్వని స్లోగా కలుపుకుంటూ స్టవ్ ఆపేసి హాయిగా కలుపుకుంటే అప్పుడు టెన్షన్ ఉండదు, ఉండకట్టదు. అప్పుడు మొత్తం బొంబాయి రవ్వ వేసేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టుకొని ఈ ఉప్మాని తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే టమాటో బాత్ రెడీ అయిపోతుంది. సో వేడిగా తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.